Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Matthew, chapter 14, verse 33. నేటి దినము మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం నుండి తీసుకొనబడింది. Worshipped him, saying, "Of a truth, thou art the Son of God." నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. On seeing Jesus performing the miracle on the shores of the Sea of Galilee, that is feeding 5,000 of people, గలిలీ సముద్ర తీరాన యేసు ప్రభువారు జరిగించిన అద్భుత కార్యాలను చూసి, అనగా 5,000 మందికి రొట్టెలిచ్చి ఆయన ఆ చేపలతో they పోషించినప్పుడు, fed thousands of people with 5 loaves and 2 fishes. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజల్ని ఆయన రొట్టెలు చేపలతో ఆయన పోషించారు. Then many wanted to make him king immediately. అప్పుడు చాలా మంది ఆయనని వెంటనే రాజుగా చేసుకోవాలి అనుకున్నారు. No doubt that proposal would have pleased many of his Jesus followers. ఏ సందేహం లేకుండా యేసు ప్రభువుని వెంబడించే వారికి ఈ ఆలోచన అనేది వాళ్ళకి చాలా సంతోషం అనిపించింది. If he becomes the king, at least I can get some minister post. ఆయన రాజుగానే అయితే నాకు కూడా కనీసం మంత్రి పదవైనా వస్తుంది అనుకున్నారు. But immediately Jesus constrained his disciples to go into the ship and go before him to the other side. అయితే యేసు ప్రభువారు వెంటనే తన శిష్యులని అద్దరికి వెళ్ళవలసిందిగా ఆయన కన్నా తనకంటే ముందుగా వెళ్ళమని బలవంతం చేశారు. And also he sent away the multitudes. అంతేకాదు జన సమూహములను కూడా పంపివేశారు. That is what we read in Matthew 14:22. ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో మనం చదవచ్చు. See, it was a very hard day for Jesus. యేసు ప్రభువారు ఆ దినమంతా కూడా చాలా కష్టంగా ఉండిన దినం అది. Why? ఎందుకని? Because he received the news of the beheading of his cousin John the Baptist in a horrible way. తన బంధువు అయినటువంటి బాప్టిజం ఇచ్చు యోహాన్ని అతి దారుణంగా అతన్ని చంపేసినటువంటి ఆ వార్త విన్నాడు ఆయన. And not only that, అంతేకాకుండా then he preached to the multitudes and attended their physical and spiritual needs. తర్వాత జన సమూహములకు బోధించాడు, ఆత్మ సంబంధమైన అక్కర తీర్చినాడు, శరీర సంబంధమైన అవసరతలు తీర్చినాడు. He was very weary and emotional also due to the death of John the Baptist. బాప్టిజం ఇచ్చు యోహాను యొక్క మరణాన్ని బట్టి ఆయన ఎంతో నిరాశలో ఉండినాడు అక్కడ. And because he met all the needs, he became very weary. మరి ఆ ప్రజలందరి అక్కర్లు తీర్చే పనిలో ఉన్న కారణాన్ని బట్టి ఎంతో అలసిపోయినాడు. Physically he was tired as he ministered to those thousands of people. మరి భౌతికంగా వేల మంది ప్రజలకి ఆయన భోజనం పెట్టిన కారణాన్ని బట్టి అలసిపోయాడు ఆయన. He ministered unto them. వారికి ఆయన పరిచర్య చేసినాడు. He fed them and sent them away. వారికి భోజనం పెట్టి పంపించేసినాడు. And it was a time for him to take rest. ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం అది ఆయనకి. But he went to pray. కానీ ప్రార్థన చేయడానికి వెళ్ళినాడు. Hard day. దినమంతా కూడా చాలా కష్టంగా ఉంది. Troubled news. ఎంతో కలత చెందేటువంటి వార్త. Physically exhausted. భౌతికంగా చూస్తే అలసిపోయి ఉన్నాడు. Yet he went to pray. అయినా ప్రార్థన చేయడానికి పోయినాడు. Oh, the importance that prayer had in the life of Jesus. యేసు ప్రభువారి జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చూస్తాం. Being the Son of God, if he felt the necessity to be strengthened through prayer on these kinds of occasions, how much more we, weak, failing disciples or followers of him, need to spend time in prayer. దేవుని కుమారుడై ఉండి ఇలాంటి పరిస్థితుల్లో కూడా, అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన అనేది ఎంత అవసరమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో అని గ్రహించినటువంటి ఆయనకే అది అంత అవసరమైతే మరి బలహీనులమే ఎప్పుడు పడిపోతున్నటువంటి మనకి ఈ ప్రార్థన ఇంకెంత అవసరం? Oh, generally what we say, సాధారణంగా మనం ఏమంటాం? oh, I need rest, brother. నాకు ఇప్పుడు కొంత రెస్ట్ కావాలంటాం. Oh, I am tired, నేను అలసిపోయానంటాం. I am really need to get a nap, brother. అన్న ఇప్పుడు ఒక కున్కైనా తీయాలంటారు. Actually we are not tired. వాస్తవంగా చెప్పాలంటే మనం ఏం అలసిపోయింది ఏం లేదు. Sometimes overeating also. కొన్నిసార్లు కొంచెం ఎక్కువ తినేస్తాం. And now as per the direction of Jesus, the disciples, though tired, started their journey on a boat in that sea to go to the other side. యేసు ప్రభువారి యొక్క మాట ప్రకారం ఇప్పుడు శిష్యులు ఆ దోణిలో ప్రయాణం చేస్తూ, సముద్రంలో ప్రయాణం చేస్తూ ప్రభువారు చెప్పినట్లుగా అద్దరికి వెళ్తా ఉన్నారు. There are many important truths in these few verses from 25 to 31. 25 నుండి 37 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఉన్నాయి మనం గ్రహించడానికి. But in this short meditation, I will mention just 10 truths very quickly. అయితే మనము చాలా తక్కువ సమయం ధ్యానం చేస్తున్నాం కాబట్టి కొన్ని సత్యాలు మాత్రమే, ఒక 10 విషయాలు నేను చెప్తాను. The disciples and many others saw many miracles performed by Jesus till now. శిష్యులు గాని జన సమూహాలు ఇంతవరకు కూడా యేసు ప్రభువారు చేసిన అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చూసినారు. But as recorded by Matthew, అయితే మత్తయి రాసిన ప్రకారం so far though they saw the miracles, none of the disciples had recognized the lordship of Christ. ఇంతవరకు కూడా ఇన్ని అద్భుత కార్యాలు ప్రభు చేసిన ఆ కార్యాలను చూసినారే గాని ఆయన
నిజంగా దేవుని కుమారుడని గ్రహించలేదు ఇంతవరకు. That night, ఆ రాత్రి they recognized and acknowledged that he is the Son of God and worshipped him. వారు గుర్తించారు, ఈయన దేవుని కుమారుడని వాళ్ళు గ్రహించారు, గుర్తుపట్టారు, ఒప్పుకున్నారు, ఆయనను ఆరాధించారు. And what a revelation. ఎంతటి ప్రత్యక్షత వచ్చింది. Now I want to mention those 10 truths in relation to the Christian life. క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఈ 10 సత్యాలను నేను ఇప్పుడు మీతో చెప్పాలని Very quickly. త్వరగా చెప్తాను. Number 1. మొదటిది, Jesus will allow us to go through storms. యేసు ప్రభువారు మనల్ని తుఫాను పరిస్థితి గుండా వెళ్ళనిస్తాడు. In our lifetime, we face many storms from different sources. మన జీవిత కాలంలో అనేక రకాల తుఫాన్లను మనం ఎదుర్కొంటుంటాం. From different sources. వేరు వేరు పరిస్థితుల నుండి కూడా. Sometimes we will be in storms due to our own foolishness. కొన్నిసార్లు మన సొంత బుద్ధిహీనతను బట్టి తుఫాన్లో చిక్కుంటాం. At times due to Satan also. కొన్ని పర్యాయాలు సాతానుని బట్టి కూడా. But sometimes Jesus also allows storms. అయితే కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువారు కూడా తుఫాన్లను అనుమతిస్తారు. But when Jesus allows them, they are for our good and for his glory. అయితే యేసు ప్రభువారు అనుమతిస్తే ఆ తుఫాన్లు మన మేలు కొరకు, దేవుని మహిమ కొరకు వస్తాయి. God uses such storms to shape us into his image. దేవుడు ఇలాంటి తుఫానులని మనల్ని ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చడానికి So వాడుకుంటాడు. the first thing is Jesus allows storms in our lives. మొదటిది, యేసు ప్రభువారు మన జీవితంలో తుఫాన్లను రానిస్తాడు. Secondly, రెండోది, Jesus is praying for you. యేసు ప్రభువారు నీ కొరకు ప్రార్థన చేస్తా Here ఉన్నాడు. Jesus was well aware of what his disciples were going through, and he is well aware of what you and I are going through also. ఇక్కడ శిష్యులు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో యేసు ప్రభువారికి తెలుసు. అంతేకాదు, నీవు నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా యేసు ప్రభువారికి తెలుసు. He was not taking rest on the mountain, ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన ఏం విశ్రాంతి తీసుకోవడం, but he was praying for them. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Today also he is interceding on our behalf by sitting at the right hand of the Father. ఈ రోజు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. And thirdly, మూడవది, going forward in obedience is always better than going backwards in disobedience. ఆయన మాటకి విధేయత చూపించి ముందుకు వెళ్ళడమే శ్రేష్టం. ఆయన మాటకి అవిధేయులమై వెనక్కి వెళ్లేదానికన్నా విధేయులమై ముందుకు పోవడమే మేలు. We all know disciples were rowing against the storm. మనకు తెలుసు కదా, శిష్యులు తుఫానుకి ఎదురు పోతా ఉన్నారు వాళ్ళు. And at this point, it would be much easier to turn back and go to the shore because the storm is in this direction. ఇలాంటి Opposite. పరిస్థితిలో మరి తుఫాను వారు ఎదురైన కారణం బట్టి మరలా వారు వెనక్కి వెళ్ళిపోయి ఒడ్డున దారి పట్టి ఒడ్డుకు వెళ్ళిపోవచ్చు వాళ్ళు. Very easy because the wind is supporting in the opposite direction. అది చాలా సులువైంది కూడా. ఎందుకని, ఈ గాలి కూడా వారికి వ్యతిరేకంగా వీస్తా ఉంది కాబట్టి దాన్ని కొట్టుకొని పోవచ్చు వాళ్ళు. And had they decided to go back, ఒకవేళ వారు గాని వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుని ఉంటే they would have missed this wonderful experience and revelation. ఈ అద్భుతమైన అనుభవం, ప్రత్యక్షతని పోగొట్టుకునేవారు. Always obey and go forward. కాబట్టి ఎప్పుడు కూడా విధేయత చూపించి ముందుకే సాగిపోవాలి. Fourthly, నాలుగో, there is never a moment when the presence of God is far from us. చూడండి, ఒక్క క్షణం కూడా యేసు ప్రభువారి సన్నిధి మనకి దూరంగా ఉన్నది లేనే లేదు. See, he only sent them. చూడండి, ఆయనే కదా పంపించినాడు. And exactly at the right time he came to them. సరిగైన సమయంలో ఆయన వచ్చినాడు. He could come at any moment. ఏ క్షణంలోనైనా రాగలడు. But he waited until the time was right. కానీ సరి అయినటువంటి సమయం వచ్చేంత వరకు ఆయన వేచి ఉన్నాడు. And fifthly, ఐదో మాట, our focus has to stay on Jesus. మనము మన చూపు యేసు ప్రభు పైనే నిలపాలి. They were focusing on just getting through the storm. వారు ఆ తుఫాన్ని తప్పించుకొని పోవాలనేటువంటిదే ఉంది వాళ్ళకి Of మనసు. course, that is right only. సరి అయింది, అది కూడా సత్యమే. But in all our storms of life, our focus has to stay on him only. అయితే మన జీవితంలో ఎదుర్కొన్న తుఫాన్లన్నిటిలో కూడా మన దృష్టి, మన చూపు యేసు ప్రభు వారి మీద ఉంచాలి. God desires that we see, know, glorify and worship him. కాబట్టి మనము ఆయనని చూచి, ఆయనని మహిమపరిచి, ఆయనని ఆరాధించాలని కోరుతున్నాడు. And sixthly, ఆరో మాట, we have to remember who Jesus is and allow his words to comfort us. యేసు ప్రభు ఎవరో మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మాటలు మనల్ని ఆదరించేవిగా ఉన్నాయి, అది గుర్తించాలి. In verse 27, 27వ వచనంలో Jesus said, యేసు ప్రభు వారు చెప్పిన "Take మాట, heart, it is I, do not be afraid." భయపడకుడి, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే అన్నాడు. And we have to remember that the one who is with us in the midst of the storm is the God of the universe. ఆ తుఫానుల మధ్యలో మనతో ఉన్నవాడు ఎవరు అనుకున్నారు? ఈ విశ్వమంతటికి దేవుడైన వాడు మనతో కూడా ఉన్నవాడు. So, say seventhly, ఏడో మాట, never allow your storms to cause you to doubt God's goodness or lose faith in his power. నువ్వు ఎదుర్కొనేటువంటి తుఫాన్లు ఎన్నడూ కూడా దేవుని మంచితనాన్ని కానీ, ఆ దేవుని యొక్క శక్తిని కానీ
అనుమానించనివ్వకూడదు. And this miracle not only speaks of Jesus' authority over nature, ఈ అద్భుత కార్యం యేసు ప్రభువారు ప్రకృతి పైన తన అధికారం కలిగి ఉన్నాడని మనకు చూపించడం మాత్రమే but కాకుండా also speaks of Peter's faith. పేతురు విశ్వాసం గురించి కూడా మాట్లాడుతాడు. He too walked on water. ఆయన కూడా నీళ్ల మీద నడిచి వెళ్ళినాడు. Don't doubt his power. ఆయన శక్తిని అనుమానించొద్దు. Eighthly, 8వ our storms have the potential to open our eyes to the power of God. మనం ఎదుర్కొనే ఈ తుఫానులు దేవుని శక్తిని చూడగలిగేటువంటి శక్తి గలవి. చూసేటట్టు మనం మరి చేస్తాం. చూసేటట్లుగా మనల్ని చేస్తాయి. Same thing happened in Peter's life. అదే పేతురు జీవితంలో జరిగింది His కూడా. eyes were opened and he had fresh revelation of Jesus. ఆయన కన్నులు తెరవబడ్డాయి. యేసు ప్రభువారి గురించి ఒక నూతనమైన ప్రత్యక్షత పొందినాడు. Here the promise is not that the storm will be stopped, ఇక్కడ వాగ్దానం ఏమిటిది? తుఫాను ఆపివేయబడుతుంది అనేది కాదు, but our eyes will be opened. మన కనులు తెరవబడతాయి. And ninthly, 9వ మాట, our storms have the potential to open others' eyes to the power of God. మనం ఎదుర్కొనే తుఫాన్లు ఇతరులు కూడా దేవుని శక్తిని ఎరిగేటట్లు చేస్తాయి. Not only Peter's eyes, but the eyes of all on the boat were opened. పేతురు కన్నులు తెరవబడడం మాత్రమే కాదు, ఆ దోణిలో ఉన్న వారందరి కన్నులు It తెరవబడ్డాయి. is written, ఇక్కడ రాయబడిన మాట, all worshipped him. వాళ్ళందరూ కూడా ఆయనకు మొక్కిరి. And the 10th truth from this portion, ఈ భాగంలో నుండి 10వ సత్యం, storms must make us true worshippers. తుఫానులు మనల్ని నిజమైన ఆరాధికులుగా చేయాలి. Ultimately, all people on the boat worshipped Jesus. చివరికి దోణిలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువారిని ఆరాధించారు. God's name was glorified and they all were edified. దేవుని నామానికి మహిమ కలిగింది. వాళ్ళందరూ క్షమాభివృద్ధి They పొందారు. recognized that he is the Son of God. ఈయన దేవుని కుమారుడు అని వాళ్ళు గుర్తించారు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి are సహోదరులారా, you going through storms today? ఈ రోజు నువ్వు ఏదైనా తుఫాను పరిస్థితి గుండా They are వెళ్తున్నావా? with a purpose because you are a child of ఇవన్నీ God. కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే వస్తున్నాయి, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు Learn కాబట్టి. these truths and worship him for those storms. ఈ సత్యాలని నేర్చుకో, దానిని బట్టి దేవుని ఆరాధించు. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, heartfully we are thanking thee for the storms you are allowing in our lives. మా జీవితాల్లో మీరు అనుమతిస్తున్న ఈ తుఫానులను బట్టి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు Every చెల్లిస్తున్నాం. one of us are having so many storms. మాలో ప్రతి ఒక్కరు ప్రభువా అనేక తుఫాన్లు గుండా Of వెళ్తున్నవారు. course, many storms are because of our foolishness. అయితే అనేకమైనటువంటి ఈ తుఫానులు మా యొక్క బుద్ధిహీనతను బట్టి వచ్చాయి. Lord, some are allowed by Satan దేవా, కొన్ని ఏమో సాతానుడు తెస్తున్నాడు to tempt us. మమ్మల్ని శోధించడానికి. But we thank thee for the storms thou hast allowed us in our lives, and they will reveal wonderful things. అయితే నీవు మా జీవితంలో అనుమతించిన ఈ తుఫాన్లను బట్టి వందనాలు, ఎందుకనగా అద్భుతమైనటువంటి సత్యాలను అవి బయలుపరిచాయి. 10 things we have seen from this storm. ప్రభు, ఈ తుఫాన్ నుండి 10 సంగతులని మేము విన్నాం. And also through our storms also teach us, O Lord, lessons otherwise we can't learn. మా తుఫాన్ల ద్వారా దేవా మేము కూడా పాఠాలు నేర్చుకునే దానికి సహాయం చేయండి. ఈ తుఫాన్ రాకపోతే మేము నేర్చుకోలేము. O Lord, speak to us. దేవా మాతో మాట్లాడండి. Help us, O Lord, to be transformed to your image little by little, day by day, by going through this storm. ఈ తుఫాను పరిస్థితి గుండా వెళ్తుండడం ద్వారా దినదినము కొద్దిగా ప్రభా మీ స్వారూప్యంలోనికి మేము మార్చబడడానికి సహాయం చేయండి. Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.